హే క్యూటీస్, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో అండ్ మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మనం చూసేద్దామా. ఇది రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 క్లోవ్స్, ఒక హాఫ్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఉల్లిపాయ మెత్తబడ్డాక 3 గ్రీన్ చిల్లీ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలండి. పచ్చివాసన పోయాక హాఫ్ కప్ టొమాటో ప్యూరీని, నేను రా టొమాటోస్ని 2 తీసుకొని కట్ చేసుకొని ప్యూరీగా చేసుకున్నాను, దాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు టొమాటో ప్యూరీ అంతా బాగా మగ్గాక హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ ఎందుకు వేసారంటే ఇది చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ దీని తర్వాత నేను హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం బాగా మగ్గాక ఒక 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ విస్క్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు, మామూలు ఒక స్పూన్తో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ టైంలో కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకొని దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టొమాటో కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.